నీకు వదిన ఎప్పుడు ఫోన్ చేసింది? పొద్దున్నే ఫోన్ చేసిందే. నాకు నిన్ననే చేసింది. ఆగుండ్రే, షాపింగ్ అనుకుంటే ఉరుక్కుంటే అచ్చుడు కాదు. ఆడబిడ్డ కట్నాలు ఏం పెడుతుండే అడగాలి అక్కడ. అడగకుండా కలుతుందానే? ఓ నువ్వైతే బాగానే అడుగుతావు గాని పేరొగరిది ఊరొగరిది అన్నట్టుగా అడిగి బదనాం అయ్యేది మేము, దొబ్బకపోయేది మాత్రం నువ్వు. ఇక్కడనే గొడవ పెట్టుకుంటారా? లోపలికి పోయి అడిగేది ఉందా లేదా? సరే పండి లోపలికి పోయినాక సంగతి. ఏంటి బావా, మీకు కొంచెమన్నా టెన్షన్ ఉన్నదా? పెళ్లి బట్టలు కొనాలి, షాపింగ్ వెళ్దామన్నారు, మళ్ళీ సెల్లులు పట్టుకొని కూర్చున్నారు. ఏంది వదిన, అక్క వాళ్ళని రమ్మన్నావు కదా, వాళ్ళు రాకుండా పోతే ఎట్లుంటుంది చెప్పు? వాళ్ళు రానియరాదే, వాళ్ళు రాకుంటే పోతే ఎట్లుంటుంది? వచ్చదా కాదు, వచ్చినట్టే ఉన్నారు. అగో మన కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారే. అదైతే రూపాయి ఖర్చు లేదా, ఎందుకు చూడరు? ఓ వదిన వాళ్ళు వచ్చిండ్రు, రాండి వదిన. ఎందుకు రామ్ వదిన? నువ్వు రమ్మన్న అత్తం, రాకన్న అత్తం. ఎందుకంటే పుట్టిల్లు కదా, రాకుంటే కలుస్తుందా? ఎందుకే పాపం వదినంటావు? వదినకి ఏం తెలుసని? వదినకి ఏం తెలియదంటే మనకు అన్ని తెలుసానే. నేను చెప్పలేదా అని ముందే, ఇది నంగనాచి తుంగబుర్ర అని. ఇది దండిదే. ఏంటి వదిన వీళ్ళు ఇట్లున్నారు? ఇది పార్ట్ 1 మాత్రమే, 2 చూస్తావా ఎట్లుంటదో? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.